చేసిన వ్యాఖ్యలు సరికాదు. ఆయనను కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలని గిరిజన అభివృద్ధి సంస్థ చైర్మన్ కోట్నాక తిరుపతి డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా నర్పూర్ కలెక్టరేట్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రాజ్యాంగ నిర్మాతపై అవమానకర వ్యాఖ్యలు చేయడం సరికాదు. తక్షణమే ఆయనని పార్లమెంట్ నుంచి బర్తరఫ్ చేయాలని తిరుపతి డిమాండ్ చేశారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీప్ కు వినతి పత్రం అందించారు. సాక్షిగా అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అంబేద్కర్ 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 అనే పదాన్ని పదే పదే ఆయన ఉచ్చరిస్తూ యావత్ దేశంలోనే ప్రజలందరినీ కూడా ఆశ్చర్యపరిచారు. అరే అమిత్ షాకి ఒకటే చెబుతున్నాం ఈ సందర్భంగా, ఈరోజు అక్కడ ఎవరైతే పార్లమెంట్లో ఉన్న సభ్యులందరికీ కూడా ఒకటే ఈ వేదికపై నుంచి హెచ్చరిస్తున్నాం. మీరు ఆయన అమిత్ షా అంటుంటే చప్పట్లు కొట్టారు, కానీ అక్కడ ఆ చప్పట్లు కొట్టే స్థానము ఆయన కల్పించింది అని ఈ సందర్భంగా మరొకసారి మీకు హెచ్చరిస్తున్నాం. వెంటనే ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా ఆయన క్షమాపణ చెప్పాలి. మీరు రాజకీయాలు చేయటానికి మాత్రమే వచ్చారు, కానీ రాజకీయాలలో మీరు ఉండటానికి హక్కును కల్పించిన వ్యక్తిని ఈరోజు విమర్శిస్తే ఇక్కడున్న నాయకులు చప్పట్లు కొట్టి స్వాగతిస్తున్నారు. సిగ్గు లేదు మీకు? ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు భారతదేశంలో ఎక్కడ తిరిగినా కూడా అంబేద్కర్ అంటే ఒక వ్యక్తి కాదు, అంబేద్కర్ అంటే ఒక శక్తి. అది గుర్తించుకోండి. ఇప్పుడు మీరు ప్రజలలో ఎట్లా వస్తారు, ఎట్లా తిరుగుతారు, ప్రజలే మీకు బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లాలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ అభిమానులు, అంబేద్కర్ వాదులు, అంబేద్కర్ అభిమానులందరూ కూడా ఈరోజు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతూ అదేవిధంగా కలెక్టర్ గారికి ఒక మెమోరాండం